కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వడ్డెర వృత్తిదారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వడ్డెర వృత్తిదారులపై పెత్తందారులు నిరంతరం హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దాడులు చేస్తూనే ఉన్నారని, వాటిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సామాజిక రక్షణ చట్టం తెచ్చి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది వడ్డెర్లు ఉన్నారని, వారిలో సుమారు 20 లక్షల మంది నిరుపేదలు. వీరిలో ఎక్కువ మంది వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వడ్డెర్లు చేస్తున్న పనులను బడా పెట్టుబడిదారులు, ట్రాక్టర్లు, అధునాతనమైన యంత్రాలను ఉపయోగించడం వలన పనులు లేక వృత్తిదారులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీరికి ప్రభుత్వం వెంటనే ఒక్కొక్క కుటుంబానికి 50,000 చొప్పున నగదు బదిలీ చేసి ఆదుకోవాలని అన్నారు. వీరికి ప్రభుత్వమే పనులు కల్పించాలని కోరారు. వడ్డెరల అభివృద్ధికి సంక్షేమ కార్పొరేషన్కు 1000 కోట్లు నిధులు కేటాయించాలని అన్నారు. ఆ నిధులను వడ్డెర్ల సంక్షేమం మరియు అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డెర వృత్తిదారులకు వృత్తిలో నైపుణ్యత పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలని కోరారు. క్వారీలు, మైన్లలో 15% రిజర్వేషన్ కల్పించడానికి మంత్రిమండలిలో చర్చించి జీవో తీసుకుని వస్తామని 5 నెలల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్రికాముఖముగా ప్రకటన చేసినప్పటికీ ఇంతవరకు ఆ జీవో విడుదల కాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, క్వారీలు, గుట్టలు, మైనింగ్ గనులలో 50% రిజర్వేషన్ హక్కును కల్పించి వాటి నిర్వహణ కొరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ, చేతి వృత్తిదారులకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉండినప్పుడు 10,000 కోట్ల రూపాయలు వృత్తిదారులకు, బీసీలకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేస్తానన్న చెప్పిన మాటలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఎన్నికల ముందు ఆదరణ పథకం 3 తీసుకుని వస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినాడు. గత బడ్జెట్లో ఆదరణ పథకం కోసం నామమాత్రం కేటాయించిన 1000 కోట్లలో ₹1 కూడా ఖర్చు పెట్టలేదని, ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే ఆదరణ పథకం 3 జీవోను తెచ్చి ఆదరణ పథకం ద్వారా 90% సబ్సిడీతో జేసీబీలు, డ్రిల్లింగ్ మిషన్, క్రషింగ్ మిషన్లు లాంటి అధునాతనమైన యంత్రాలను, పనిముట్లు వడ్డెర వృత్తిదారులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్ని వృత్తిదారులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు పైబడిన వృత్తిదారుల అందరికీ వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెల్లా వెంకటయ్య మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కులగణన జరిపి జనాభా దామాషా ప్రకారం వడ్డెరలకు విద్యలోనూ, ఉద్యోగంలో, రాజ్యాంగ పదవులలో ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అభివృద్ధికి, సంక్షేమానికి, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బోధనం గ్రామానికి చెందిన చిట్టమూరు జగదీశ్వర్ రెడ్డి, చిల్లకూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నివసిస్తున్న వడ్డెర వృత్తిదారుల కుటుంబానికి చెందిన మల్లి జ్యోతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని, 80 రోజుల నుండి జగదీశ్వర్ రెడ్డి ఇంటి వద్ద దీక్ష చేస్తున్న మల్లి జ్యోతికి వెంటనే తగు న్యాయం చేయాలని, జగదీశ్వర్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడాళ్లలో మొదటి తరం స్వాతంత్ర సమరయోధుడు పోబన్న విగ్రహాలను ప్రభుత్వమే అన్ని రకాల ఖర్చులను భరించి వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి వెంకట్రావు, పి బాలకృష్ణ, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీరాములు, గన్నికోట శంకర్రావు, వి రమణ, బత్తుల గంగయ్య, చంద్రగిరి శివ, తమ్మిశెట్టి నాగా, మద్దూరు రాంప్రసాద్, బెల్లంగొండ వెంకయ్య, బత్తల వేణు, బత్తల ప్రసాదు, గుంజి రమణయ్య, మల్లి జ్యోతి, దేవుళ్ల అంకయ్య, వడ్డెర సంఘం నాయకులు బత్తుల నాగేశ్వరరావు, చల్లా సుబ్బరాయుడు, వేముల తిరుమలేసు, తన్నీరు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు అమరావతి రాజధాని అయినటువంటి అతి దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరిలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వడ్డెరలకు, వడ్డెర వృత్తిదారులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని ఈ ధర్నాన్ని ప్రారంభించాం.
ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది జనాభా ఉన్నా అందులో 30% ఈ యొక్క వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి వడ్డీర వృత్తిదారులకు వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో అధునాతనమైనటువంటి యంత్రాలని బడా కాంట్రాక్టర్లు తీసుకొచ్చి వృత్తిని సర్వనాశనం చేశారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో క్వారీలలో వడ్డీలకు సముచిత న్యాయం చేస్తామని వాళ్ళకి 50% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ హామీలను మర్చిపోయాడు. అదేవిధంగా వడ్డీలు రాళ్ళు కొడతారు, మట్టి పని చేస్తారు, వాళ్ళకి మేము అధికారం లేక వస్తే మేము న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎటుపోయాడు, అడ్రస్ లేడు. అందుకని రాష్ట్ర రాజధానిలో వాళ్ళకి గుర్తొచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, నేరాలకి పాల్పడుతూ ఉన్నారు. పెత్తనదారు చేతుల్లో నలిగిపోతున్నటువంటి వడ్డీర వృత్తిదారులు కుటుంబాలు, మహిళలని రక్షించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రక్షణ చట్టం వడ్డీలకు ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వాలకి సీమ కొట్టినట్టు కూడా లేదు మిత్రులారా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వడ్డీర కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ దానికి నిధులు గత సంవత్సరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. అంతకుముందు బడ్జెట్లో కూడా 1 పైసా కూడా కేటాయించలా. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వడ్డీర కార్పొరేషన్కి కానీ, వడ్డీర బిడ్డల సంక్షేమానికి కానీ, వడ్డీర్ల యొక్క అభివృద్ధి కానీ, వడ్డీర వృత్తిదారులకి సంక్షేమానికి కానీ ₹1 కూడా కేటాయించలేదు. కాబట్టి కార్పొరేషన్కి 1000 కోట్లు నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఒక పెత్తనదారి కుటుంబంలో జగదీశ్వర్ రెడ్డి చేతిలో నలిగిపోయినటువంటి ఈ మల్లి జ్యోతికి న్యాయం చేయమని మేము గత 80 రోజుల నుంచి ఆ అమ్మాయి మల్లి జ్యోతి ఆ యొక్క ఇంటి ముందు దీక్ష చేస్తున్నా కానీ ఆ యొక్క సంబంధిత పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. వడ్డీర వృత్తిదారుల సంఘం ఆ అమ్మాయికి అండగా ఉండి ఆ అమ్మాయి చేస్తున్నటువంటి దీక్షకి మేము సపోర్ట్ మద్దతు ఇచ్చిన తర్వాత 60 రోజుల తర్వాత కేసు రిజిస్టర్ చేయడం చాలా దుర్మార్గం. కేసు రిజిస్టర్ చేశారే కానీ ఇంతవరకు 20 రోజులైనప్పటికి కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ జగదీశ్వర్ రెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి వడ్డీర వృత్తిదారుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి ఈ దాడులకి వాటికి నలిగిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాకు రక్షణ చట్టం కల్పించాలి, వడ్డీర్లకు పని కల్పించాలి. వడ్డీర్లు పని లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్క వడ్డీర వృత్తిదారుల కుటుంబానికి ₹50,000 నగదు బదిలీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేశాం సార్. లేదు సార్, అంటే మా ముందు పిలవకుండా మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిలిచాము, మాట్లాడాము అని చెప్తున్నారు సార్. కానీ పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. అదేంటంటే ఎంక్వైరీ చేయాలి అన్నారు. ఎంక్వైరీ చేశారు, చేసినా సరే వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కేసు కట్టినా సరే వాళ్ళని అసలుకి ఎలాంటి రెస్పాండ్ లేదు సార్ వాళ్ళ నుంచి. ఎమ్మెల్యే సార్ని మా అమ్మ వెళ్ళి కలిసింది సార్. సార్ ఈ విధంగా కేసు కట్టమని చెప్పారు, కట్టిన తర్వాత కూడా ఎలాంటి రెస్పాండ్ లేదు వాళ్ళ దగ్గర నుంచి అని అడిగితే చూస్తారులే అమ్మ చేస్తారు అని చెప్పారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు కూడా సార్ దగ్గరికి వెళ్ళి కలిసాను, ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు సరేనమ్మా నువ్వు వెళ్ళి నీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి కూర్చో, తర్వాత నీకు ఏదైనా జరిగితే మేము చూసుకుంటాము అన్నారు. కానీ ఇప్పటికి 80 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లోనే కూర్చో ఉన్నా సరే ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాండింగ్ లేదు సార్. 2024 నుంచి జరుగుతుంది సార్. ఇది 2024లో
ముఖ్యమంత్రి సార్కి పంపించాను, నారా లోకేష్ సార్కి పంపించాను, పవన్ కళ్యాణ్ సార్కి పంపించాను, అనితా మేడంకి పంపించాను. అందరి దగ్గర నుంచి ఒక స్లిప్ లాంటిది వచ్చినాయి, కానీ అదే వాళ్ళని ఏదో చేయండి అన్నట్లుగా పంపించారు. కానీ ఇంతవరకు ఎలాంటిది జరగలేదు సార్. 2024 నుంచి ఈ కేసు జరుగుతూనే ఉంది సార్. ఇంకా నా డిమాండ్ ఏంటి సార్, నేను అక్కడే ఉండాలి, వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి, నాకు న్యాయం చేయాలి. అన్ని రోజులు ఆ అబ్బాయి అక్కడ ఇక్కడ కాపురం పెట్టి ఇప్పుడు నేను అసలు చేసుకోనే లేదు, ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు సార్. నేను అందుకే నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళి కూర్చున్నాను సార్. ఇప్పటికైనా నాకు న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాను సార్ నేను. కానీ నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు సార్. పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, మళ్ళీ పంపించేస్తున్నారు, అంతే సార్. ఏం చేయలేదు సార్. వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి మాట్లాడలేదు, వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పని మేము అడిగినా కూడా సరే చేస్తాము, ఇంకా 60 రోజులు టైం ఉంది, 60 రోజుల్లో చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటున్నారే కానీ ఆడు చేసింది లేదు, ఏమీ లేదు సార్. డిఎస్పీ మేడమే అంతా ఎంక్వైరీ కోసం వెళ్ళారు సార్. నన్ను ఎక్కడెక్కడ కాపురం ఉంచాడు, ఎక్కడెక్కడ ఉన్నాము, ఎక్కడెక్కడ పనిచేశాను అనేది అంతా ఎంక్వైరీ చేశారు. ఆఖరికి నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చెకప్లు కూడా చేయించారు సార్. చేయించినా కూడా సరే ఇంతవరకు ఎలాంటి రెస్పాండింగ్ లేదు సార్ వాళ్ళ దగ్గర నుంచి. మేము వెళ్ళి అడిగినా కూడా సరే చేస్తాము అని చెప్తున్నారు సార్, అంతే. అంతకు మించి ఇంకేం చేయట్లేదు సార్ వాళ్ళు. అయింది సార్, తీసుకోవట్లేదు సార్. అడిగినా కూడా సరే చేస్తాము, ఇంకా 60 రోజులు టైం ఉంది అని చెప్తున్నారు సార్. నేను ఇప్పటికే 80 రోజుల నుంచి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోన్నా కూడా సరే ఇంకా 60 రోజులు టైం ఉంది అని చెప్తున్నారు సార్ వాళ్ళు. కోర్టు నేను వెళ్ళకముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూర్చున్నానని చెప్పని నా మీదే వాళ్ళు ప్రైవేట్ కేసు వేస్తున్నారు సార్ నా మీద. ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎన్నికల హామీల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వడ్డెర వృత్తిదారులకి 50% క్వారీల మీద హక్కు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. అట్లానే వడ్డెర వృత్తిదారులకి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఉన్నారు. తర్వాత వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి మెరుగుపరచడం కోసం అని చెప్పేసి చెప్పున్నారు. అయితే వాళ్ళ రాజకీయ కార్యకర్తలకు వాళ్ళకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేశారు. అట్లానే బోర్డులో 12 మంది డైరెక్టర్లు ఏర్పాటు చేశారు. కానీ వడ్డీర్లకు చేసింది మాత్రం చాలా శూన్యం. అటువంటి ఈ పరిస్థితుల్లో వడ్డీర్లు గతంలో క్వారీలు, కంకరు ఇవన్నీ కొట్టుకొని జీవనోభివృద్ధి కల్పించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున క్వారీలు లేవు, కంకర్లు లేవు, బినామీ పేర్లతోటి ఇతరులకు కేటాయించి వడ్డీర్లు అక్కడ కార్మికులుగా శ్రమ దోపిడికి గురవుతున్నటువంటి విషయం ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ పరిస్థితుల్లో వీరికి న్యాయం చేయాలని చెప్పేసి, అట్లానే ఇప్పుడు మనం మళ్ళీ ఆ పాపకి కూడాను న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర రాజధాని అయినటువంటి మంగళగిరిలో ఈ నిరసన దీక్ష చేపట్టడం అనేది జరిగింది. కనుక ఆ పాపకి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు అట్లా చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మంగళగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నాగా వడ్డెర వృత్తిదారుల సంఘం తరఫున చేస్తున్నాము. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు జరపమనే మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. వడ్డెర్లకి క్వారీల్లో సేనరస్సీ ఛార్జీలు మేమే చెల్లిస్తామని చెప్పారు. రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి క్వారీలు కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా ఫెడరేషన్కి నిధులు కేటాయించి అభివృద్ధి సంక్షేమాన్ని ఉద్ధరిస్తామని చెప్పారు. ఏది ఒక్కటి కూడా ఇప్పుడు నెరవేరినటువంటి దశ లేదు. అంతేకాదు ఇప్పటికి సమాజంలో భద్రత లేదు. మహిళలకి ప్రధానంగా వెనకబడిన తరగతులకు భద్రత లేదు. సామాజిక రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాగా ఒక చట్టాన్ని కల్పించమని కోరుతున్నాం. మళ్ళీ జ్యోతి ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి, ఆ బిడ్డ ఆడబిడ్డ కాదా? హోంమంత్రి అనితా గారు ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తాను, గత ప్రభుత్వంలో భద్రత లేదని చెప్పారు. ఇప్పుడు ఎవరికి భద్రత ఉంది? ఆ అమ్మాయిని ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కుర్రవాడు దుర్మార్గం చేసి ఆ అమ్మాయితో కాపురం చేయకుండా ఆ అమ్మాయికి అన్యాయం చేస్తుంటే న్యాయం చేయమని చెప్పి ఇప్పటికి 90 రోజుల పాటు వాళ్ళ ఇంటికాడ నిరాహార దీక్ష చేసింది నెల్లూరు జిల్లాలో. అమ్మా నీకు అవపడలేదా? నువ్వు ఆడబిడ్డవే కదా, ఈమె ఆడబిడ్డే కదా, మరి ఎక్కడ ఉంది న్యాయం? ఎవరికి భద్రత కల్పిస్తున్నారు మీరు? ఎవరికి న్యాయం చేస్తుండరు?
ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు వడ్డీ వృత్తిదారులు, వెనకబడిన తరగతుల ప్రజలకు సంబంధించినటువంటి రజకులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, గొర్రెల మేకల పెంపకందారులు కావచ్చు, సౌర వృత్తిదారులు కావచ్చు, వడ్డీ వృత్తిదారులు కావచ్చు, మేదర్లు కావచ్చు, అనేక వృత్తులు ఈరోజు ఆధునీకరణటువంటి పరిస్థితుల్లో వృత్తులు కోల్పోయే దశలో ఉన్నారు. ఈ ప్రజల్ని కాపాడుతా అని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఆదరణ పథకం ద్వారా కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రత్యేక బ్యాంకు 10,000 కోట్ల రూపాయలతో వృత్తిదారులకి, బీసీలకి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ప్రత్యేక బ్యాంక్ ఎక్కడుంది? వృత్తిదారులకు మీరు చేసిందేంది? మీరు పెట్టినటువంటి బడ్జెట్లో నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారు. సంక్షేమానికి, బీసీలకి, వృత్తిదారులకి ఏమి చేసినటువంటి దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అందరూ ఐక్యమై ఉద్యమాలకు సిద్ధమవుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుడివాడ నుండి వచ్చాము, కృష్ణా జిల్లా. ఇప్పుడు వడ్డీర్లు పద్దాకలు మాట్లాడేది ఒకటే కదండి. మేము కష్టం చేసి ఉన్న వాళ్ళం, కష్టం చేసిన వాళ్ళు గతకాలం వచ్చేటప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు నాయకులకి లేవు. అట్టనే వడ్డీల్లో ఆడపిల్లలకి జరిగే అన్యాయాల గురించి మా నాయకులు మాట్లాడేది ఒకటేనండి. మా కమిటీలో ప్రతి ఒక్క ఆడపిల్లలకి జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ జ్యోతికి జరిగిన అన్యాయం గురించి మేము చెప్తున్నాము. ఆ పిల్లకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము రాష్ట్రం మొత్తం ఆ పిల్లకి అండగా ఉంటాము. మహిళల తరపున మేము పోరాడతామని చెప్తున్నాం.